పూర్తిగా చాటుకుంటారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు ఎన్ని షరతులు పెట్టినా ఎంతమంది బారికేట్లు ఎంతమంది పోలీసులు వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది పార్టీకి సంబంధించిన అభిమానులు ఉన్నారు. అసలు వారు ఎవరుకున్నారు కూడా మనకు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్పీ గారు ఆదేశాల మేరకు మంది చెప్పన్నారు, ఆపగలిగారు, బస్సులు ఆపగలిగారు, ఆటోలను ఆపగలిగారు, కానీ అభిమానులు అయితే ఆపలేదు కదా. ఎంతో మంది లేడీస్ అని కూడా ఆపారు 3 times రోడ్ల మీద. మేము మేకప్ అని చెప్పి వచ్చిన తర్వాత మేము లాస్ట్ టైం చెప్పాము మేము ఈ ఊరు వెళ్తున్నామని చెప్పి. అదైతే కరెక్ట్ కాదు కదండి. మీరు వేయని ఆపుకోవచ్చు కానీ అభిమానులు ఆపలేరు కదా. అయితే ఇప్పుడు పోలీసులు పొద్దుల్లో జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు, గొడవలు అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము షరతులు పెట్టా ఉన్నాం. మీరేమంటారు అమ్మా? ఇప్పుడు షరతులు పెట్టారు గొడవ ఉండేదాని కోసం విన్నారు కదండి. పోలీస్ సిబ్బంది ఉంటే గొడవలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు వస్తేనే కదా మా గొడవలు జరిగాయి. మా అభిమానం కోసం మేము వస్తే గొడవలు ఎందుకు చేస్తామండి? ఎలా వచ్చాం అలా వెళ్ళిపోతాం కదా మేము. అదే అభిమానం కోసం వచ్చిన ఇది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కదులుతుంది. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రెంటపాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. కొన్ని వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలో అభిమానులు అక్కడ చేరుకున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా వారి యొక్క ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు బండ్లని కార్లని అయితే ఆపగలుగుతున్నాం కానీ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జై జగన్ నినాదం తప్పితే ఈ గ్రామంలో మరొక వాయిస్ వినపడిన పరిస్థితి కనిపిస్తున్నారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ యావత్ ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా విజయవంతం చేసేదానికోసం అయితే ఇక్కడ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. మొత్తానికి ఈ గ్రామం నిండా కూడా పోలీసులు ఊహించిన విధంగా కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు అయితే వచ్చేసి తన అభిమానాన్ని చాటుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనకు మొత్తానికి ప్రాంతంలో ఉన్నాము. మనం విగ్రహ ఆవిష్కరణ ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నారో నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండి మా కొడుక్కి ఇది ఒక పెద్ద నివాళిగా కూడా వారు వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తున్న పరిస్థితి. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారు చెప్పండి సార్. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, మీ కొడుకు మీ కుటుంబాన్ని పరామర్శించడానికి విగ్రహ ఆవిష్కరణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబాన్ని పరామర్శించడానికి అదేవిధంగా మీ అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కోసం వస్తున్నాడు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం, చాలా సంతోషం. అలానే కార్యకర్తలకు కూడా ఒక విన్నపంగా మీ అందరిని కూడా ఒకటి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అందరం కూడా పోలీసు వారికి సహకరించి మన ప్రియతమ నాయకుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసికట్టుగా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుందాము. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎంతో సంతోషంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కార్యక్రమాన్ని ఎంతో గౌరవంగా చేసుకోవాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి స్కంధాలపై ఉన్నది. అలానే మీడియా మిత్రులు కూడా ప్రజానీకానికి సహకరించి వాళ్ళు ఏదో రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళకాడ పెద్దగా ఇది చేయకుండా, ఎందుకంటే వాళ్ళకి ఏదో కొన్ని బాధలు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఆపారు అది ఇదని. పోలీసు వారు కూడా బాగానే ఇప్పుడు మనకి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా చేసుకోవడానికి మీ అందరూ సహకరించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పూర్తిగా కూడా విజయవంతం చేయాలి. దీనికి పోలీసులను అడ్డుకోవాలని ఇది ప్రస్తుతం రెంటపాల దగ్గర పరిస్థితి.
అక్కడ చూసారు కదా జై జగన్ నాదాలు తప్ప మరోటి వినపడడం లేదు. ప్రస్తుతానికి రెంటపాల్ దగ్గరికి ఇప్పటికే కొన్ని వందలాది మంది సంఖ్యలో వేలాది మంది సంఖ్యలో అక్కడ వైసీపీ అభిమానులు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే మాకు పెద్ద ఎత్తున ఉత్సాహం పండగ లాంటి వాతావరణం అంటూ వారంతా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రెంటపాల్ దగ్గర సిచ్యువేషన్ ఇది. ఆయన కాన్వాయ్ మెల్లిగా కదులుతోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడండి. ముందుగా సత్తెనపల్లి చేరుకుంటారు. సత్తెనపల్లి దగ్గర నుంచి ఆయన రెంటపాళ్ళ గ్రామానికి వెళ్తారు. అయితే గ్రామానికి వెళ్ళడం కోసం చాలా పెద్ద ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేశారు. 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు అక్కడే ఆ వైసీపీ నాయకులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఎవరికి కూడా మీరు జన సమీకరణ చేయకూడదనే ఒక ఆదేశాలని జారీ చేసినట్టు తెలుస్తోంది. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నట్టుగానే ఉంది. జగన్ వస్తున్నారంటే తమందరికీ పండగ వాతావరణం లాంటిది, ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గము, మా అభిమాన నాయకుడు చూడడం కోసం ఎంతటి దూరమైన వెళ్తామనేటువంటి ఒక మాటని వారంతా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి రెంటపాళ్ళ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా వైసీపీ జెండాలతో నిండిపోయింది. వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మీరు చూస్తున్నారు. కాన్వాయ్ కదులుతున్న కొలది ఆ జన సమీకరణ పెరుగుతోంది. జనమంతా పెరుగుతున్నారు. వైసీపీ అభిమానుల సంఖ్య పెరుగుతోంది. కాన్వాయ్ ముందు ఒక భారీ 2 వీలర్ వాహనాలతో ర్యాలీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కాన్వాయ్ కూడా ఉంది. ఎస్, మీరు ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపుగా ఆయన బయటికి అలా నిల్చొని సన్ రూఫ్లో నుంచి కారు నుంచి బయటికి నిల్చొని అందరికీ అభివాదం చేసిన తర్వాత కాన్వాయ్ కదులుతోంది. రైట్ సైడ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆ కెమెరామ్యాన్ ఫాలో అవుతున్నారు. ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఫాలో అవుతోంది. సో చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ మధ్యలో ఇప్పుడు ఈ పర్యటన కొనసాగుతుంది. రెంటపాళ్ళ మా ఉప సర్పంచ్గా ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్ని రాజకీయంగా కుయుక్తులు పన్ని పోలీసుల చేత తనని ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆయన బలోన్మరణానికి పాల్పడ్డారు, మరణించారు. అందుకే ఈరోజు ఆయన కుటుంబానికి పరామర్శించడం కోసం, కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసంతో పాటుగా అక్కడ తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు. సో జగన్ రాబోతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున రెంటపాల్లో ఒక అలజడి, ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఏమో పోలీసులందరూ కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్గానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం 3 కార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. 100 మంది మాత్రమే అనుమతిస్తామని ఆయన ఆంక్షలు విధించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట కొంత వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మరి దాంట్లో వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేస్తారో, జగన్ వెంట రాకుండా ఎటువంటి విధంగా అడ్డుకుంటారు, మరి జగన్ రెంటపాల వరకు సేఫ్గా అక్కడికి వెళ్తారా, లేదంటే మార్గ మధ్యలో పోలీసు అడ్డుకునే అవకాశం ఉందా? కొంతమందిని అనుమతిస్తామని చెప్పాం కాబట్టి వైసీపీ శ్రేణి ఇప్పటివరకు ఎవరికి కూడా పోలీసు అధికారులకైతే అధికారికంగా ఎస్ మేమంతా కలిసి వెళ్తున్నాం, ఇదిగో 100 మంది లిస్ట్ అనేది మాత్రం ఇక్కడ కూడా ఇచ్చినట్టుగా దాఖలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బయలుదేరిపోయారు. కొన్ని వేలాది మందితో, కొన్ని వందలాది వాహనాల్లో ఆయన రెంటపాలకు బయలుదేరుతున్నారు. ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆర్టీవీ బృందం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఫాలో అవుతోంది. కాన్వాయ్ ఒక అండర్ పాస్ నుంచి కదులుతోంది. సో ప్రజెంట్ మరి కాసేపట్లో ఒక నిమిషాల్లోనే ఆయన సత్తెనపల్లి జంక్షన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రెంటపాళ్ళ వైపుగా ఆ గ్రామం వైపుగా వెళ్తారు. అక్కడ గ్రామానికి వెళ్ళినటువంటి రోడ్లో అయితే పెద్ద ఎత్తున బారికేడ్లతో పోలీసులు సిద్ధమైనారు. ఏ క్షణమైనా ఆయనని అక్కడ ఆపి కేవలం ఆంక్షలు విధించాం కదా, ఆంక్షల నేపథ్యంలో ఆంక్షల్ని పాటిస్తూనే వెళ్ళాలి అనేటువంటి కొన్ని నిబంధనలు ఆయన పైన చెప్పే అవకాశం, ఆయన గుర్తు చేసే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత అక్కడ వైసీపీ శ్రేణులు తనతో పాటే వస్తున్నారు కాబట్టి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి పోలీసులకు అయితే ఒక బిగ్గెస్ట్ టాస్క్ గానే చెప్పాలి. 100 మందితో మాత్రమే లోపలికి వెళ్ళాలి, కేవలం 3 వాహనాలలో మాత్రం వెళ్ళాలనేటువంటి ఒక ఆంక్షల్ని పోలీసులు ఎంత మేరకి కట్టుదిట్టంగా విధిస్తారు, దాన్ని కట్టుదిట్టంగా పాటిస్తారని మాత్రం చూడాలి. చూడండి రైట్ సైడ్ బాక్స్లో మీరు విజువల్ చూస్తున్న మొత్తం కూడా వైసీపీ శ్రేణుల యొక్క పండగ వాతావరణం, వైసీపీ శ్రేణుల యొక్క వారంతా కూడా ఉత్సాహాన్ని కనబరుస్తుంది. తమ అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత చేరుకోగా వారంతా కూడా కట్టలు తెగే ఉత్సాహంతో అక్కడి రోడ్డుపై చేరుకున్నారు. వైసీపీ జెండాలతో, జై జగన్నాథాలతో ఆ ప్రాంతం మొత్తం కూడా మారుమోగిపోతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ళ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ఆ కాన్వాయ్లో బయలుదేరుతున్న ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఉండండి, ముందు 2 పోలీస్ కాన్వాయ్ వాహనాలు ఉన్నాయి, ఆ తర్వాత మరికొన్ని వాహనాలు కూడా ఉన్నాయి. సుమారుగా ఈ వాహన శ్రేణి చూస్తూ అటు ఇటుగా 100 వాహనాలు అయితే ఆయన కాన్వాయ్లో వెళ్తూ ఉన్నాయి. కానీ కేవలం 3 అనుమతిస్తారు అని చెప్పిన నేపథ్యంలో ఆ వాహనాల్లో ఎవరు వెళ్తారు, ఆ వాహనాల్లో వెళ్ళేది ఎవరు, ఎవరెవరికి అనుమతి ఉంది, 100 మంది ఎవరెవరు వెళ్తారు, ఆ 3 వాహనాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి పోలీసులకు సవాల్గా మారిందని చెప్పాలి. సత్తెనపల్లి వరకు చాలా సజావుగానే అక్కడి వరకు ప్రయాణం కొనసాగిన అక్కడ నుంచి రెంటపాళ్ళ గ్రామం వైపుగా వెళ్ళవలసి ఆ మార్గం అయితే పోలీసులు పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు. వారి నిఘా కొనసాగుతుంది. ఆ గ్రామం లోపల వెళ్ళాలంటే తప్పకుండా ఆంక్షలు పాటించాల్సిందే. అప్పటి వరకు ఎలా వచ్చినా, ఎటువంటి విధంగా జరిగినా కూడా అక్కడ లోపల వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం తప్పకుండా ఆంక్షలు
ఆంక్షలు పాటించాలి. ఒకసారి జగన్ పర్యటన పైన వైసీపీ శ్రేణులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారు? ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మిమ్మల్ని కూడా సింగిల్గా వెళ్తున్నారు, సింగిల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు అనేది పూర్తిగా కూని అయిపోయిన పరిస్థితి. ప్రతిపక్షం అనేది ఏమాత్రం బతకూడదనే ఆలోచన మీదనే వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం. కానీ ఇప్పుడు కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి అని చెప్తున్నారు. మీరు సింగిల్గా వెళ్ళాలన్న మిమ్మల్ని కూడా లోకల్గా ఎవరికి అనుమతి లేదు అని చెప్తారు. అది వాళ్ళ నైజం. ఆ చంద్రబాబు నాయుడు జగన్ను చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. జనంలో ఉంటుండో జగన్ జనాన్ని చూసి భయపడుతుండో